మాలిక్యూల్స్కి అయాన్స్కి హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంది. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏంటి ఆ క్విక్ ట్రిక్ ఏంటి అంటే ఒకసారి చూడమ్మా. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ V ప్లస్ M ప్లస్ A మైనస్ C. ఇక్కడ V అంటే ఏంటి అంటే సెంట్రల్ ఆటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అలాగే M అంటే ఏంటి మోనోవాలెంట్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్. మోనోవాలెంట్ అంటే సెంట్రల్ ఆటమ్తో సింగిల్ బాండ్ ఫామ్ చేసే యాటమ్స్ని మోనోవాలెంట్ యాటమ్స్ అంటారు. ఏ అంటే ఏంటి అంటే యానయాన్ యొక్క ఛార్జ్, మైనస్ సి అంటే క్యాటయాన్ యొక్క ఛార్జ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇవే కదా ఇక్కడ రాశాను. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, ఎం అంటే నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్, ఏ అంటే ఛార్జ్ అండ్ యానయాన్, నెక్స్ట్ సి అంటే ఛార్జ్ అండ్ క్యాటయాన్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఏ మాలిక్యూల్ ఇచ్చినా ఈజీలీ వీ కెన్ ఫైండ్ అవుట్ ద హైబ్రిడైజేషన్. ఓకే, అయాన్స్కి కూడా సపోజ్ హైబ్రిడైజేషన్ 2 ఉందనుకోండమ్మా, ఈ వాల్యూ 2 వచ్చింది అంటే ఎస్పీ హైబ్రిడైజేషన్, హెచ్ వాల్యూ 3 వస్తే SP2, హెచ్ వాల్యూ 4 వస్తే SP3, హెచ్ వాల్యూ 5 వచ్చింది అనుకోండి SP3D, హెచ్ వాల్యూ 6 వస్తే SP3D2, 7 వచ్చింది అనుకోండి SP3D3. సో ఒక్కసారి చూడండి ఈ ఫార్ములా, ఇవన్నీ ఒకసారి మీరు ఒక షార్ట్ నోట్స్ రాసుకుని ఈ ఫార్ములాని రాసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ షార్ట్ టైంలో మీరు మొత్తం కాన్సెప్ట్ ఎంత చదవాలి అంటే అవ్వని పని. ఫస్ట్ అయితే ఈ క్విక్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి, ఇది మాలిక్యూల్. సో ఇక్కడ ఏంటిది ఫాస్ఫరస్ అనేది సెంట్రల్ ఆటమ్. సో ఈ 5 క్లోరిన్ ఆటమ్స్ ఏంటి మోనోవాలెంట్, హాలోజన్స్ అన్ని మోనోవాలెంట్ అంటే సెంట్రల్ ఆటమ్తో సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ చూడమ్మా, మన ఫార్ములా ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ 5 ప్లస్ ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి 5. ఇక్కడ ఏమి క్యాటయాన్ కానీ యానయాన్ కానీ లేదు, అవన్నీ 0. సో ఇక్కడ ఎంత హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో హైబ్రిడైజేషన్ ఈజ్ SP3D. ఓకే, ఇక్కడ రాసాను చూడండి, సెంట్రల్ ఆటమ్ P 5th గ్రూపు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5, మోనోవాలెంట్ ఆటమ్స్ 5. నెక్స్ట్ ఇక్కడ NH4 ప్లస్. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో హాఫ్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటి నైట్రోజన్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి 4 ఉన్నాయి. ఇక్కడ ఏంటిది, ఇక్కడ క్యాటయాన్ కాబట్టి మైనస్, ఎంత ఛార్జ్ ఎంత ఉంది 1, -1. సో హైబ్రిడైజేషన్ హెచ్ వాల్యూ 4 వచ్చింది, SP3 హైబ్రిడైజేషన్. ఈ మాలిక్యూల్ చూడమ్మా SO4 2-, ఆక్సిజన్ అనేది డైవాలెంట్. సో ఇక్కడ సెంట్రల్ ఆటము సల్ఫర్, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, మోనోవాలెంట్ ఆటమ్స్ లేవు 0. అలాగే ఇక్కడ ఏంటిది నెగిటివ్ ఛార్జ్, యానయాన్ +2, SP3 హైబ్రిడ్.